నిజాలు తెలుసు తప్ప దానికి మేడం కదా. ఈరోజు 127 పేజ్ కదండి, లాస్ట్ పారాగ్రాఫ్. నమస్తే పేజ్ నెంబరా 127? ఎస్, లాస్ట్ పారాగ్రాఫ్. The The question question of of- dealing with the Buddhist temporalities is a difficult one and has already engaged the attention of Her Majesty's government and of Sir Arthur Gordon's predecessors. No doubt Sir Arthur Gordon, to whom your letter will be referred, will carefully consider the whole matter, and Lord Derby will be glad to give his attention to any practicable scheme suggested to Sir A. Gordon and recommended by him, which would enable the Buddhist community to control the management of the properties vested in their church, though clearly the exercise of any such control should be by the Buddhists themselves rather than through the instrumentality of any government officials. As regards the suggestion that the birthday of Buddha should be observed as a full holiday for all Buddhist servants of the government, and the questions of allowing tom-toms in the religious processions and of the appointment of Buddhist registrars of marriage, Lord Derby can express no opinion without first referring to the governor. But he is confident that it will be the wish of Sir Arthur Gordon, as it is that of Her Majesty's government, that every consideration possible should be shown in these matters. Your letters will accordingly be referred to the governor by the outgoing mail. I am, sir, your obedient servant, STRH Mehdar. నెక్స్ట్ లెటర్ తర్వాత చదువుదామండి, ఇక్కడికి ఆపుతున్నాను. ఈయన రాసిన లెటర్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇందులో 4th పాయింట్ కదా. అవునండి. 127 4th పాయింట్. లార్డ్ డెర్బీ కి కాన్ఫిడెన్స్ ఉంది in the loyalty and good sense of the Buddhist community in Ceylon. సిలన్లో ఉన్న బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఎంత విశ్వాసపాత్రంగా ఎంత మంచిగా ఉంటారని, అండ్ ఫీల్ ష్యూర్ దట్, ఇదేనా నేను చెప్పాలి, అది కాదా, ద క్వశ్చన్ ఆఫ్ డీలింగ్ విత్ ద బుద్ధిస్ట్ టెంపరాలిటీస్ ఈజ్ ఎ డిఫికల్ట్ వన్. అంటే బుద్ధిస్ట్ యొక్క టెంపరాలిటీస్ అంటే టెంపర్మెంట్ అవి కావాలో, క్యాపిటల్ టీ ఉందేంటి, బుద్ధిస్ట్ టెంపరాలిటీస్ అనే దాన్ని అంతటిని డీల్ చేయడం ఒక కష్టమైన విషయం. అక్కడ అటెన్షన్ ఆఫ్ హర్ మేజెస్టీస్ గవర్నమెంట్ అండ్ హ్యాస్ ఆల్రెడీ ఎంగేజ్డ్, అంటే ఆవిడ యొక్క అంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయింది. ఏంటంటే సర్ ఆర్థర్ గార్డన్స్ అనే ఆయన్ని ప్రిడిసీసర్స్, అంతకుముందు చేసిన వాళ్ళు సర్ ఆర్థర్ గార్డెన్ వాళ్ళు ప్రిడిసీసర్స్ అంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు. అంటే ఈ విషయంలో నో డౌట్ సర్ ఆర్థర్ గార్డెన్ టు హూమ్ యువర్ లెటర్ విల్ బి రిఫర్డ్, మీరు ఎవరికైతే ఇంతకు ముందు మీ లెటర్ రిఫర్ చేశారో ఆయన సర్ ఆర్థర్ గార్డెన్.
ఆయన కేర్ఫుల్గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు ఈ హోల్ మ్యాటర్ని. అండ్ లార్డ్ డెర్బీ విల్ బి గ్లాడ్ టు గివ్ హిస్ అటెన్షన్ టు ఎనీ ప్రాక్టికల్ స్కీమ్ సజెస్టెడ్ టు సర్ ఏ గార్డెన్. అంటే లార్డ్ డెర్బీ గారు కూడా ఏదైనా సరే ప్రాక్టికల్గా ప్రణాళిక ఏ గార్డెన్ సజెస్ట్ చేస్తే ఆయన రికమెండ్ చేసినా సరే దాన్ని ఆయన అటెన్షన్ పే చేస్తారు, విచ్ వుడ్ enable the Buddhist community to control the management of the properties. దానివల్ల బుద్ధిస్ట్ కమ్యూనిటీకి ఏమో వాళ్ళ యొక్క ఆస్తులు అవిను కంట్రోల్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి పరిస్థితి అవకాశం వస్తుంది. వెస్టెడ్ ఇన్ దేర్ చర్చ్, అవన్నీ కూడా చర్చ్లోకి ఉన్నాయి. దో క్లియర్లీ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఎనీ సచ్ కంట్రోల్ షుడ్ బి బై ద బుద్ధిస్ట్ దెమ్సెల్స్. అంటే ఇప్పుడు చర్చ్ కాదు, వాళ్ళ ఆస్తుల్ని వాటిని కంట్రోల్ చేయాల్సింది బుద్ధిస్టులే. వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, రాదర్ దాన్ త్రూ ద ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్. అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా కూడా కాకుండా బుద్ధిస్టే వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ సంపదల్ని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. అంటే అంతకుముందు చర్చ్ క్రిస్టియన్స్ కంట్రోల్ చేసేవారు. 5వది, యాజ్ రిగార్డ్స్ ద సజెషన్స్ దట్ ద బర్త్డే ఆఫ్ బుద్ధ యొక్క బర్త్డేని ఇంతకుముందు సజెస్ట్ చేసినట్టుగా అది ఫుల్ హాలిడేగా, ఎందుకంటే బుద్ధిస్ట్ సర్వెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ హాలిడేగా ఇవ్వాలి. ఎందుకంటే అలోయింగ్ టామ్స్ ఇన్ ద రిలీజియన్ ప్రొసెషన్, అలాగే వాళ్ళ యొక్క మతపరమైనటువంటి ఉత్సవాలు వాటికిను మీరు అలో చేయాలి. అంటే వాళ్ళ మతపరమైన ఏమైనా చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని చంపేయడం, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం చేస్తున్నారు. అందుకని వాళ్ళకేమోని వాళ్ళ యొక్క ఉత్సవాలు అవి మతపరమైనవి చేసినప్పుడు అప్పుడు మీరు అలో చేయాలి. అండ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ రిజిస్ట్రార్స్ ఆఫ్ మ్యారేజ్, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి రిజిస్ట్రార్స్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళు బుద్ధిస్టులు అయి ఉండాలి. లార్డ్ డెర్బీ కెన్ ఎక్స్ప్రెస్ నో ఒపీనియన్ వితౌట్ ఫస్ట్ రిఫరింగ్ టు ద గవర్నర్ గారిని రిఫర్ చేయకుండా లార్డ్ డెర్బీ గారు ఏ రకమైన ఒపీనియన్ చెప్పలేకపోయారు. బట్ హీ ఈస్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి ద విష్ ఆఫ్ సర్ ఆర్థర్ గార్డెన్, యాజ్ ఇట్ ఈస్ దట్ ఆఫ్ హర్ మేజెస్టీస్ గవర్నమెంట్, దట్ ఎవ్రీ కన్సిడరేషన్ పాసిబుల్ షుడ్ బి షోన్ ఇన్ దీస్ మ్యాటర్స్. అయితే లార్డ్ డెర్బీ గారు ఏమన్నారంటే ఇది ఇట్ విల్ బి ద విష్, సర్ ఆర్థర్ గార్డెన్ యొక్క కోరిక, అలాగే గవర్నమెంట్ కూడా అంటే ఇప్పుడున్న ఆవిడ గవర్నమెంట్ కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఎవ్రీ కన్సిడరేషన్ తనకు వీలైనంత వరకు అన్ని మ్యాటర్స్లోని కన్సిడర్ చేస్తారని ఎక్స్ప్రెస్ చేశారు. మీ యొక్క లెటర్స్ అని అకార్డింగ్లీ బి రిఫర్డ్ టు ద గవర్నర్ బై ద అవుట్ గోయింగ్ మెయిల్. అంటే అవుట్ గోయింగ్ మెయిల్ ద్వారా మీ లెటర్స్ అన్నిటినీ గవర్నర్కి రిఫర్ చేస్తున్నాం అంటూ, సార్ ఐఆమ్ సార్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ ఆర్హెచ్ మేడే అని ఆయన రాశారు ఉత్తరం. అతను ఎవరు అంటే ఒబీడియంట్ సర్వెంట్ ఆర్హెచ్ మేడే. మీడి తర్వాత ఇంతవరకే చదివారా? ఎల్జిన్ క్రెసెంట్ నోటింగ్ హిమ్. ఓకేనండి. నెక్స్ట్ టు ది అది అడ్రస్ హిల్ W 19th June 1884 date. To the Right Honorable the Earl of Derby, Secretary of State for the Colonies. My Lord, I have the honor to acknowledge the receipt of your Lordship's letter of the 17th inst, replying to mine of the 17th and 27th ultimo. On behalf of the Buddhists of Ceylon, I have to thank you for the frank and unequivocal declaration of the intent of Her Majesty's government to rigidly enforce the neutrality of the Crown in the matter of religious liberty as regards the Buddhist community of Ceylon, equally with other religious communities in all parts of the empire, or as you state it, to put an end to any
appearance of disregarding the proclamations of religious neutrality which were made at the time when the English took possession of the island. This assurance, if published in the Gazette of local government and made obligatory upon all local officials, will go far as towards re-establishing the confidence of the Sinhalese nation, now so deeply shaken by recent events. What the nation wants is the full conviction that they are not to be made the victims of a mob of religious fanatics who, by threatening the peace of Ceylon, can in- intimidate officials and escape punishment of their crimes. I beg your lordship's attention to the second clause of the letter under reply, as it really touches the most vital point of the present question. It is there remarked that in the absence of fresh evidence, it would be impossible to reopen the matter of the trial of the alleged ringleaders of the riots of Easter Sunday last year. By implication, this, of course, affirms that if such fresh evidence had been by me brought forward, Her Majesty's government would have felt it their duty to instruct the colonial law officers of the Crown to proceed to prosecution as by statute provided. If I am not mistaken in this deduction, I would most earnestly beg of your lordship to put that affirmation into so many words, for that alone would, in the opinion of the Sinhalese, restore them to their vested rights as subjects by showing them that the courts are as open to them as to their foes, and they need not sue for justice in vain. Until this moment, in the absence of some such assurance since the riots, they have felt the contrary, and it was their despair which drove them to organize the Buddhist Defense Committee on the 20th of January last and send me to England upon my present mission. ఇక్కడ ఆపుతానండి. ఇంకా పెద్ద లెటర్ అది. ఇంకా ఉంది చాలా. అంటే ద రైట్ ఆనరబుల్ ఎర్ల్ ఆఫ్ డెర్బీ ఆయనకి రాస్తున్నారనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ద కాలనీస్ ఆయన పోస్ట్ అది. మై లార్డ్, ఐ హ్యావ్ ద ఆనర్ టు ఎక్నాలెడ్జ్. నేనేమో ఇక్కడ మీకు చెప్తున్నాను. రిసీప్ట్ ఆఫ్ యువర్ లార్డ్షిప్స్ లెటర్ ఆఫ్ మీరు 17th ని రాసినటువంటి ఆ లెటరు నాకు అందింది అని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. రిప్లైయింగ్ టు మైన్ ఆఫ్ ద 17th and 27th అల్టిమో 17, 27 రెండింటికి కూడా రిప్లై చేస్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ఆఫ్ సిలన్ బుద్ధిస్ట్ యొక్క తరఫున నేను మీకు థ్యాంక్ చేస్తున్నాను ఫర్ ద ఫ్రాంక్ అండ్ అన్ఈక్వోకల్ డిక్లరేషన్. ఫ్రాంక్ గాను ఇంకా దానికి సరిసమానమైంది లేనటువంటి డిక్లరేషన్ మీరు చేశారు. ఆఫ్ ద ఇంటెంట్ ఆఫ్ హర్ మెజెస్టీస్ గవర్నమెంట్ టు రిజిడ్లీ ఎన్ఫోర్స్ ద న్యూట్రాలిటీ ఆఫ్ ద క్రౌన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రిలీజియస్ లిబర్టీ యాజ్ రిగార్డ్స్ ద బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఆఫ్ సిలన్. అంటే సిలన్లో ఉన్న బుద్ధిస్ట్ కమ్యూనిటీకి అక్కడ మీరు ఒక రకంగా న్యూట్రాలిటీ అంటే ఏంటి, దాన్ని ఏమంటాం, తటస్థంగా ఉండడం అనే దాన్ని గవర్నమెంట్ అంటే ఆమె మీరు చేయడం అనేది నేను చాలా థ్యాంక్స్ చేస్తున్నాను బుద్ధిస్ట్ తరఫున. ఆఫ్ సిలన్ ఈక్వల్లీ విత్ అదర్ రిలీజన్స్
కమ్యూనిటీస్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎంపైర్. మొత్తం ఆ సామ్రాజ్యంలో మిగతా మతాలను ఎలాగా ట్రీట్ చేస్తున్నారో అదే విధంగా బుద్ధిస్ట్ కూడా మీరు చేస్తాము అన్నదానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆర్ యాజ్ యూ స్టేట్ ఇట్, మీరు చెప్పినట్టుగా టు పుట్ ఎన్ ఎండ్ టు ఎనీ అపియరెన్స్ ఆఫ్ డిస్రిగార్డింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ రిలీజియస్ న్యూట్రాలిటీ. అంటే ఇలాగా దీనికి ఎవరైనా సరే అంతం అంటే ఎండ్ చేస్తే which were made at the time of when the English took possession of the island. అంటే యాజ్ యూ స్టేట్ ఇట్, ఏం చెప్పారంటే మీరేమో ఏ రకమైనటువంటి డిస్రిగార్డింగ్ ద ఈ రిలీజియన్ న్యూట్రాలిటీని కానీ పట్టించుకోకపోతే ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ టుక్ పొజిషన్స్ ఆఫ్ ద ఐలాండ్, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఈ ఐలాండ్ని తీసుకున్నప్పుడు ఏ రకమైనవి ప్రవేశపెట్టారో అవి అన్నీ కూడా టు పుట్ ఎన్ అండ్ టు ఎనీ అపియరెన్స్ ఆఫ్ అంటే వాటిని డిస్రిగార్డ్ చేసిన వాటి ఏదైనా సరే అంతం చేయాలి, అంటే ఆ నియమాలనే పాటించాలని. This assurance, if published in the Gazette of the local government, ఇదే నా భరోసా ఈ లోకల్ గవర్నమెంట్ గజెట్లో పబ్లిష్ చేసినట్టుగా ఫార్ టువర్డ్స్ రీఎస్టాబ్లిషింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అంటే ఇన్ ద గజెట్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్, అందులో ఉన్నట్టుగా మాకేమో మేడ్ అబ్లిగేటరీ అపాన్ ఆల్ ఆఫ్ ఈ లోకల్ అఫీషియల్స్, అందరు లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇది తప్పనిసరి అయిపోయింది. విల్ గో ఫార్ టువర్డ్స్ రీఎస్టాబ్లిషింగ్ ద కాన్ఫిడెన్స్, అంటే తిరిగి వాళ్ళ యొక్క నమ్మకాన్ని పునరుద్ధరించాలి, మళ్ళీ తిరిగి స్థిరీకరించాలి ఆఫ్ ద సింహళీస్ నేషన్ యొక్క కాన్ఫిడెన్స్ నౌ సో డీప్లీ షేకెన్ బై రీసెంట్ ఈవెంట్స్. అది ఈ మధ్య జరిగిన సంఘటనలో పూర్తిగా కదిలించబడింది. What the nation wants is the full conviction that they are not to be made the victims of a mob of religious fanatics. అంటే ఇక్కడ నేషన్ కోరుకున్నది ఏంటి అంటే మొత్తం అంటే ఏ రకమైనటువంటి మతపరమైనటువంటి అంటే ఫెనాటిక్స్ అంటే షో వర్క్ అన్నవాళ్ళు వాళ్ళని విక్టిమ్స్గా చేయకూడదు. బై థ్రెటనింగ్ ద పీస్ ఆఫ్ సిలన్ యొక్క శాంతిని థ్రెటన్ చేస్తూ క్యాన్ intimidate officials and escape punishment of their crimes. అంటే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని ఇంటిమిడేట్ అంటే వాళ్ళని భయానకమైన వాటికి గురి చేసి ఆ పనిష్మెంట్స్నేమో వాళ్ళు చేసిన నేరాలకి పనిష్మెంట్ రాకుండా ఎస్కేప్ అయిపోవడం, అది వాళ్ళు చేసినది. ఇది మీరు చదివారా? ఐ బెగ్ యువర్ లార్డ్షిప్ అటెన్షన్. ఇప్పుడు సెకండ్ క్లాస్ ఆఫ్ ద లెటర్ రిప్లై చేయాల్సింది ఏంటంటే ఇట్ రియల్లీ టచెస్ ద మోస్ట్ వైటల్ పాయింట్ ఆఫ్ ద ప్రజెంట్ క్వశ్చన్. ఈ ప్రజెంట్ క్వశ్చన్కి చాలా ముఖ్యమైన పాయింట్ని ఇది టచ్ చేస్తుంది. ఇట్ ఈస్ దేర్ రిమార్క్డ్ దట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫ్రెష్ ఎవిడెన్స్, అంటే ఫ్రెష్గా ఉన్న ఎవిడెన్స్ లేనప్పుడు ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు రీఓపెన్ ద మ్యాటర్ అని మీరు ఇట్ ఈస్ దేర్ రిమార్క్డ్ మీరు రిమార్క్ ఇచ్చారు. ఫ్రెష్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఇదేమో చాలా కష్టం ఆ మ్యాటర్ని రీఓపెన్ చేయడం అనేది. ఆఫ్ ద ట్రయల్ ఆఫ్ ద ఎలీజ్డ్ రింగ్ లీడర్స్ ఆఫ్ ద రియోట్స్ ఆఫ్ ఈస్టర్ సండే నాడు అక్కడ ఉన్నటువంటి రింగ్ లీడర్స్ చేసినటువంటి అంటే ఎందరో కొట్టి చంపేశారు కదా లాస్ట్ ఇయర్. బై ఇంప్లికేషన్ దిస్ of course affirms that if such fresh evidence had been by me brought forward, అయితే దానివల్ల నేను ఏం చెప్తున్నానంటే అటువంటి ఫ్రెష్ ఎవిడెన్స్ కానీ తీసుకొస్తే నా ద్వారా హర్ మేజెస్టీస్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఇట్ దే డ్యూటీ టు ఇన్స్ట్రక్ట్. అప్పుడు ఈ గవర్నమెంట్ ఆమె యొక్క గవర్నమెంట్ ఏం ఫీల్ అవుతుందంటే ఆ కొలోనియల్స్ లా ఆఫీసర్స్ వాళ్ళని టు ప్రొసీడ్ టు ప్రాసిక్యూషన్ యాజ్ బై స్టాట్యూట్ ప్రొవైడెడ్. అంటే స్టాట్యూట్ అంటే చూడాలండి, a written law passed by legislative body.
అంటే ఆ రిటర్న్ లా ఎలాగైతే చెప్పిందో ఆ విధంగా, అంటే ఒకవేళ అలాంటి ఎవిడెన్సే కానీ తెస్తే టు ఇన్స్ట్రక్ట్ అక్కడ ఉన్నటువంటి కొలోనియల్ లా ఆఫీసర్స్ అందరికీను ప్రొసీడ్ టు ప్రాసిక్యూషన్, అంటే ఎవరైతే వీళ్ళని ఇంత బాధ పెట్టి చంపేశారో వాళ్ళని ఆ లా ప్రకారం వాళ్ళకి ప్రాసిక్యూట్ చేయాలి. అంటే ఏంటి ప్రాసిక్యూట్ అంటే తెలుగులో ఏమంటారు? అది ఏంటంటే విచారణ చేయటం అండి. విచారణ చేయడం అంటారా? అంటే వాళ్ళు అంతలాగా ప్రవర్తించినందుకు, అంటే వాళ్ళు పనిష్మెంట్ లేకుండా ఎస్కేప్ అయిపోయారు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ ఇన్ దిస్ డిడక్షన్, ఐ వుడ్ మోస్ట్ ఎర్నెస్ట్లీ బెగ్ ఆఫ్ యువర్ లార్డ్షిప్. నేనేమి తప్పుగా ఈ విషయంలో లేకపోతే నేను మిమ్మల్ని ఏమిటి ప్రార్థిస్తున్నానంటే, టు పుట్ దట్ ఎఫర్మేషన్ ఇన్ టు సో మెనీ వర్డ్స్. ఆ ఎఫర్మేషన్ మీరు ఏదైతే ఇచ్చారో దాన్ని ఎన్నో పదాల్లో పెట్టండి. ఫర్ దాట్ అలోన్ వుడ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద సింహలీస్, అదొక్కటి మాత్రమే సింహలీస్ ఒపీనియన్ ప్రకారం రీస్టోర్ దెమ్ టు దేర్ వెస్టెడ్ రైట్స్, అది వాళ్ళ యొక్క అంటే రైట్స్ని యాజ్ సబ్జెక్ట్స్. వెస్టెడ్ అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళకి వెస్టెడ్ స్పెల్లింగ్ చెప్పండి. విఈఎస్టిడినా? తెలుసు కానీ తెలియదు అలా ఉంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అక్కర్లేని వాటి మీద. సెక్యూర్డ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఆర్ అసైన్డ్ టు ఏ పర్సన్. ఇంకొక దాని మీనింగ్ ఎలా చేస్తే వెస్టెడ్ మీనింగ్ వెస్టెడ్. You have a personal stake in its success. To have a, if you have a vested interest in something, you have a personal stake in its success. Meaning vested shares, pension plans, etc. can be kept by an employee. వెస్టెడ్ పదానికి చెప్పట్లేదు. చాట్ జీపీటీలో చూస్తా ఉండండి. వెస్టెడ్ generally means secured, earned or guaranteed అని ఉంది. ఏంటండి? సెక్యూర్డ్ అండ్ గ్యారెంటీడా? Something you have earned, own or are officially entitled to. అంటే హామీ ఇవ్వడం, ఖచ్చితంగా అని సురక్షితంగా ఏర్పాటు చేసినారా అని ఇచ్చారు. హామీ ఇవ్వబడిన అని ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అదా అర్థం. ఓకే, అయితే మీరు హామీ ఇచ్చినటువంటి విషయాలు అని చెప్తున్నారు. అఫర్మేషన్, to put that affirmation into so many words, for that alone would, in the opinion of the Simhalis, restore to their vested rights, వాళ్ళకి హామీ ఇచ్చిన హక్కులు, as subjects, by showing them that the courts are as open to them as to their foes. అంటే వాళ్ళ యొక్క శత్రువుల కోర్టులు ఎంత అలాగా తెరచబడ్డాయో వాళ్ళకి అలాగే ఉండాలి. అండ్ దే నీడ్ నాట్ షూ ఫర్ జస్టిస్ ఇన్ వెయిన్, వాళ్ళు వృధాగా జస్టిస్ కోసం వెళ్ళక్కర్లేదు. అంటిల్ దిస్ మూమెంట్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సమ్ సచ్ అష్యూరెన్స్ సిన్స్ ద రియోట్స్, అల్లర్లు అవి జరిగిన దగ్గర నుంచి అటువంటి ఆబ్సెన్స్ ఆఫ్ సమ్ అష్యూరెన్స్ అంటే అటువంటి భరోసా లేకపోవడం వల్ల దే హ్యావ్ ఫెల్ట్ ద కాంట్రరీ, వాళ్ళు వ్యతిరేకంగా ఫీల్ అయ్యారు. అండ్ ఇట్ వాస్ దేర్ డెస్పైర్ విచ్ డ్రోవ్ దెమ్ టు ఆర్గనైజ్ ద బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీ. అందుకోసం అని వాళ్ళు రక్షించుకోవడానికి బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీని స్థాపించవలసిన అవసరం పడింది ఆన్ ద 28 జనవరిని. అండ్ సెండ్ మీ టు ఇంగ్లాండ్ అపాన్ మై ప్రెజెంట్ మిషన్, అందుకని దాన్ని ఇంగ్లాండ్కి ఆ ప్రెజెంట్ మిషన్ కోసం పంపించాం, టు ఇంగ్లాండ్. ఇది తర్వాత ఏ రిఫరెన్స్ టు ద achieves of the colonial office will convince you. చదవలేదండి, ఆపండి, నేను చదువుతాను. Okay. A reference to the archives of the colonial office will convince your lordship of the fact that the question of the Buddhist temporalities is in the state of a case awaiting decision. After a full report by
a special commission appointed to look into the entire subject. Their report is dated 17th October 1876, and the delay of government in acting upon its recommendations has been productive of much injury to the morals of the Khandean priesthood. I thank your lordship for the promise to refer to H.E. Sir Arthur Gordon, Governor of Ceylon, with the expression of the wish of Her Majesty's government that every consideration possible should be shown in these matters. The questions of making Lord Buddha's birthday a government holiday for Buddhist public servants, of allowing tom-toms in religious processions, and of the appointment of Buddhist registrars, I have the full conviction that Sir Arthur Gordon will do all he can to give effect to the expressed sympathies of government, and in all official matters to treat the Sinhalese with justice when his attention is called to grievances. To complete the files of the Colonial Office to date, I hand your lordship herewith copies of documents received by me by last mail from the Buddhist Defense Committee. They show that permission was denied for a Buddhist religious procession upon the birthday of Lord Buddha, May 9th, and for another on the Sinhalese New Year's Day, April 11th, although permits were issued for processions with tom-toms during the months of February and March. To Mohammedan and Hindu applicants, can it be that to the representatives of the most ancient religion in Ceylon, these simple privileges are to be denied, while granted to communities of all the other and later faiths? That permission to march in religious procession was actually given the Buddhist in one or two instances within the past year, but was of no practical benefit to them, since they were prohibited the use of their tom-toms, and therefore the permit or permits were not availed of. For, as the correspondent shows, a procession without those musical instruments is a tame and lifeless affair. It is the uh, common, commonest of things in Great Britain for the ordinary street traffic to be suspended in streets along which authorized processions are passing. It would be no great concession, therefore, for the same thing to be done in the small town of Colombo, where the street traffic is usually very small upon the rare occasions of Buddhist processions, seeing that the Sinhalese people have ever been loyal and peaceable subjects of Her Majesty, and the privilege for which they are contending has been enjoyed from the remotest antiquity. I am, my lord, your lordship's obedient servant, S.D.H.S. Alcott. ఇంకా తర్వాత నెక్స్ట్ లెటర్ అండి, అక్కడతో ఆ లెటర్ అయింది. లెటర్ అయిపోయింది కదా. మీరు రెఫరెన్స్ నుంచి చదవాలి. 130లో 130 సెకండ్ పారాగ్రాఫ్. ఓకే. ఒక రిఫరెన్స్ అన్నది ఆ పాత ఆర్చైవ్స్ అన్నిటికీ కొలనల్
ఆఫీస్ నుంచి అవి మిమ్మల్ని ఒప్పిస్తాయి. యువర్ లార్డ్షిప్ ఆఫ్ ద ఫ్యాక్ట్ that the question of the Buddhist temporalities is in the state of a case awaiting decision. అంటే ఇవన్నీ కూడా మీ యొక్క డెసిషన్ని కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆఫ్టర్ ఎ ఫుల్ రిపోర్ట్ బై ఎ స్పెషల్ కమిషన్ అపాయింటెడ్ టు లుక్ ఇన్ టు ద ఎంటైర్ సబ్జెక్ట్. ఈ మొత్తం సబ్జెక్ట్ అంతటిని చూడడానికి ఒక ఏదైతే కమిషన్ని పెట్టారో వాళ్ళు ఇచ్చిన ఫుల్ రిపోర్ట్ ప్రకారం మీరు ఏం డెసిషన్ ఇస్తారు అని చూస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ ఏంటంటే 17 అక్టోబర్ 1876లో డిలే ఆఫ్ గవర్నమెంట్ ఇన్ యాక్టింగ్ అపాన్, అంటే ఈ రికమెండేషన్స్ అన్ని ఇవ్వడంలో గవర్నమెంట్ డిలే చేసిందనమాట. హ్యాస్ బీన్ ప్రొడక్టివ్ ఆఫ్ మచ్ ఇంజురీ. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నైతిక మోరల్స్ ఆఫ్ ద క్యాండియన్ ప్రీస్ట్హుడ్ వాళ్ళందరికీ కూడా ఎంతో హాని జరిగిందనమాట. ఆ తర్వాత మీ యొక్క లార్డ్షిప్కి నేను కృతజ్ఞతలుగా చెప్తున్నాను. మీ యొక్క ప్రామిస్ టు రిఫర్ టు హెచ్ఈ సర్ ఆర్థర్ గార్డెన్కి రిఫర్ చేయమని ఆయన గవర్నర్ ఆఫ్ సిలన్ ఆయనకి రిఫర్ చేయమన్నారు. విత్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విష్ ఆఫ్ హర్ మెజెస్టీస్ గవర్నమెంట్ దట్ ఎవ్రీ కన్సిడరేషన్ పాసిబుల్ షుడ్ బి షోన్ ఇన్ దిస్ మ్యాటర్స్. ఈ మ్యాటర్స్లో ఎంత వీలైతే అంత కన్సిడర్ చేయాలి అని మీరు గవర్నర్కి రిఫర్ చేసిన దాంతో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. క్వశ్చన్స్ ఆఫ్ మేకింగ్ లార్డ్ బుద్ధాస్ బర్త్డే, అదేవిధంగా బుద్ధుడి యొక్క బర్త్డేని ఒక గవర్నమెంట్ హాలిడేగా చేయడం అన్నది బుద్ధిస్ట్ పబ్లిక్ హాలిడే సర్వెంట్స్కి ఆ ఫాలోయింగ్ టామ్స్ ఇన్ రిలీజియన్ ప్రొసెషన్. అప్పుడు వాళ్ళు ఏంటంటే మతపరమైనటువంటి ఉత్సవాల్లో పాల్గొగలరు హాలిడే చేయడం వల్ల. అండ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ రిజిస్ట్రార్స్, అదేవిధంగా బుద్ధిస్ట్ మ్యారేజెస్ కోసం రిజిస్ట్రార్ని అపాయింట్మెంట్ చేయమండం. ఐ హ్యావ్ ద ఫుల్ కన్విక్షన్ దట్ సర్ ఆర్థర్ గార్డెన్ విల్ డూ ఆల్ హీ కెన్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ఎక్స్ప్రెస్డ్ సింపతీస్ ఆఫ్ గవర్నమెంట్. నాకేంటంటే పూర్తిగాను నమ్మకం, అంటే నేను ఒప్పుకుంటున్నాను ఆర్థర్ గార్డెన్ అన్నీ చేస్తారు, మొత్తం అన్నీ కూడా ఇవన్నీ మీరు పెట్టినవన్నీ ఎఫెక్ట్లోకి తీసుకొస్తారు. ఎక్స్ప్రెస్డ్ సింపతీస్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఏమో వాళ్ళ మీద సింపతీస్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ఇన్ ఆల్ అఫీషియల్ మ్యాటర్స్ టు ట్రీట్ ద సింహలీస్ విత్ జస్టిస్. అన్ని అఫీషియల్ మ్యాటర్స్లో కూడా సింహలీస్లో ఉన్న వాళ్ళని న్యాయంతో చూడాలని. వెన్ హిస్ అటెన్షన్ ఈస్ కాల్డ్ టు గ్రీవెన్సెస్, అక్కడ జరిగినటువంటి ఆ గ్రీవెన్సెస్కి ఆయన చూసినప్పుడు ఆయన ఆ విధమైన తీర్మానం ఇచ్చారు. 6వ పాయింట్ ఏంటంటే టు కంప్లీట్ ద ఫైల్స్ ఆఫ్ ద కొలోనియల్ ఆఫీస్ టు డేట్. ఇంతవరకు మీకు కంప్లీట్ చేయడానికి ఆ ఫైల్స్ అన్నీ మీకేమో నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిసీవ్డ్ బై మీ, నాకు ఏ కాపీస్ వచ్చాయో అవన్నీ నేను మీకు ఇస్తున్నాను. బై లాస్ట్ మెయిల్ ఫ్రమ్ ద బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీ లాస్ట్ మెయిల్ వరకు నాకు ఏమేమి ఇచ్చారో అవన్నీ మీ ముందు పెడుతున్నాను. దే షో దట్ పర్మిషన్ వాజ్ డినైడ్ ఫర్ ఏ బుద్ధిస్ట్ రిలీజియస్ ప్రొసెషన్. అవి ఏం చెప్తున్నాయంటే బుద్ధిస్ట్ చేసేటటువంటి మతపరమైనటువంటి ఆ ఊరేగింపులు వాటికి పర్మిషన్ ఇవ్వలేదు. అపాన్ ద బర్త్డే ఆఫ్ లార్డ్ బుద్ధ 9th మే, అంటే సాధారణంగా ఒక్కొక్క టైంలో ఆ టైంలో 9th మే పడింది, వైశాఖ పౌర్ణమి. అండ్ ఫర్ అనదర్ ఆన్ ద సింహలీస్ న్యూ ఇయర్స్ డే, మరొకటి ఏంటంటే సింహలీ యొక్క న్యూ ఇయర్స్ డే 11th ఏప్రిల్. ఆల్దో పర్మిట్స్ వర్ ఇష్యూడ్ ఫర్ ప్రొసెషన్స్, మీరేమో వాటికి అనుమతి ఇచ్చేనా సరే విత్ టామ్స్, అంటే వాళ్ళ యొక్క ఊరేగింపులు డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్లోని టు మొహమ్మడన్ అండ్ హిందూ అప్లికెంట్స్, అంటే వాళ్ళకి మీరు అనుమతి ఇచ్చినా సరే ఈ ప్రొసెషన్కి అనుమతి ఇవ్వలేదు. కెన్ ఇట్ బి దట్ టు ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ రిలీజన్ ఇన్ సిలన్, అంటే ఎంతో సనాతనమైన ప్రాచీనమైనటువంటి ఈ మతంలో రిప్రజెంట్ చేసిన వాళ్ళు, దీస్ సింపుల్ ప్రివిలేజెస్ ఆర్ టు బి డినైడ్, అంటే అక్కడే ఉండి ఉన్న వాళ్ళకి మీరేమో ఇటువంటివి ఇవ్వకపోవడం అనేది అంటే తిరస్కరించడం. వైల్ గ్రాంటెడ్ టు
కమ్యూనిటీస్ ఆఫ్ ఆల్ ద అదర్ అండ్ లేటర్ ఫేస్ అందరికీ మీరేమో పర్మిషన్ ఇచ్చి బుద్ధిస్టులకే పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కెన్ ఇట్ బి దట్ అంటే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ రిలీజన్, ఎందుకంటే అన్నిటికంటే అతి ప్రాచీనమైన మతానికి మీరు ఇవ్వకపోవడం ఎంతవరకు రైట్ అని. దట్ పర్మిషన్ టు మార్చ్ ఇన్ రిలీజియస్ ప్రొసెషన్ వాజ్ యాక్చువల్లీ గివెన్, అంటే ఆ పర్మిషన్ అన్నది రిలీజియస్గా వీళ్ళు ఊరేగింపులు చేసుకోవచ్చు, ఉత్సవాలు చేయొచ్చని 1 or 2 ఇన్స్టెన్సెస్ విత్ ఇన్ ద పాస్ట్ ఇయర్, 1-2 సంఘటనల్లో కిందటి సంవత్సరం జరిగింది. బట్ వాజ్ ఆఫ్ నో ప్రాక్టికల్ బెనిఫిట్ టు దెమ్. కానీ ఏ రకంగానూ వాళ్ళకి అలాంటి పర్మిషన్ ఇచ్చినా సరే ప్రాక్టికల్గా ఏ లాభం లేదు. సిన్స్ దే వర్ ప్రొహిబిటెడ్ ద యూజ్ ఆఫ్ దేర్ టామ్స్, ఎందుకంటే వాళ్ళని ఉత్సవాలు అవి చేయకూడదని వాళ్ళని నిరోధించారు. అండ్ దేర్ ఫోర్ ద పర్మిట్ ఆర్ పర్మిట్స్ వర్ నాట్ అవైల్డ్ ఆఫ్, అందుకని వాళ్ళకి ఏ రకమైనటువంటి అనుమతి ఇవ్వట్లేదు. ఫర్ యాజ్ ద కరెస్పాండెంట్ షోస్ ఏ ప్రొసెషన్ వితౌట్ దోస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ కరెస్పాండెంట్ ఏం చెప్తున్నారంటే ఆ ఊరేగింపు అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఈజ్ ఏ టీమ్ అండ్ లైఫ్లెస్ అఫైర్, అది మాకు జీవన్ లేని అఫైర్గా అయిపోతుందని చెప్పారు. ఇట్ ఈస్ ద కామనెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇన్ గ్రేట్ బ్రిటన్ ఫర్ ద ఆర్డినరీ స్ట్రీట్ ట్రాఫిక్ టు బి సస్పెండెడ్ ఇన్ స్ట్రీట్స్ అలాంగ్ విచ్ ఆథరైజ్డ్ ప్రొసెషన్స్ ఆర్ పాసింగ్. అందుకని ఇది కామనెస్ట్ థింగ్ అండ్ గ్రేట్ బ్రిటన్లో ఇది కామన్ థింగ్ ఏంటంటే సామాన్యమైనటువంటి స్ట్రీట్ ట్రాఫిక్ అన్నది సస్పెండ్ చేయాలి ఇన్ వీధుల్లో అలాంగ్ విచ్ ఆథరైజ్డ్ ప్రొసెషన్స్, ఆథరైజ్డ్ ఉత్సవాలు అవి ఉన్నప్పుడు ఆర్ పాసింగ్ బై ఇట్ వుడ్ బి నో గ్రేట్ కన్సెషన్, అంటే అక్కడ కూడా వాళ్ళకి అలాంటిది ఇచ్చారు, ఇక్కడేమో మాకు అలాంటి ఒక ఆ కన్సెషన్ ఇవ్వడం ఏం పెద్ద విషయం కాదు. దేర్ ఫోర్ ఫర్ ద సేమ్ థింగ్ టు బి డన్ ఇన్ ద స్మాల్ టౌన్ ఆఫ్ కొలంబో లాంటి ఒక చిన్న టౌన్లో అలాంటి ఉత్సవాలకు పర్మిషన్ ఇవ్వడం అన్నది వేర్ ద స్ట్రీట్ ట్రాఫిక్ ఈజ్ యూజువల్లీ వెరీ స్మాల్, అంటే ఎంతో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న దగ్గరే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొలంబోలో స్ట్రీట్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. అపాన్ ద రేర్ అకేషన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ప్రొసెషన్స్, అంటే చాలా అరుదుగా ఉంటాయి బుద్ధిస్ట్ యొక్క ఈ ప్రొసెషన్స్ అవిను. సీయింగ్ దాట్ ద సింహలీస్ పీపుల్ హ్యావ్ ఈవెన్ బీన్ లాయల్ అండ్ పీస్ఫుల్ సబ్జెక్ట్ ఆఫ్ హెర్ మేజెస్టీ, అంటే సింహలీస్ ప్రజలు కూడా ఎంతో విశ్వాసపాత్రకంగాను శాంతియుతంగాను ఉంటారు మీకు. అండ్ ద ప్రివిలేజ్ ఫర్ విచ్ దే ఆర్ contending has been enjoyed from the remotest antiquity. అందుకని వాళ్ళు ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నారో ఆ ప్రివిలేజ్ ఇవ్వని, అది ఎప్పటి నుంచో ఉన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు ఎప్పుడో చాలా అంటే మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇవ్వమని ఆయన రాశారు. ఐ ఆమ్ మై లార్డ్ యువర్ లార్డ్షిప్ ఒబీడియంట్ సర్వెంట్ హెచ్ఎస్ ఆల్కాట్ అని. అంటే వాళ్ళకేమని ప్రొసెషన్కి అదేదో ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించకూడదని అవన్నీ అని అది కూడా పర్మిషన్ ఇవ్వాలని రాశారనమాట. ఓకే, నెక్స్ట్ లెటర్. డౌనింగ్ స్ట్రీట్